'అఖిలేటి కథ' అనే సినిమా ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే అక్కడక్కడ పర్వాలేదనిపించింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఊర్లో జాతర కోసం హీరో వచ్చి అక్కడే ఉండే హీరోయిన్‌తో లవ్‌లో పడతాడు. వాళ్ళ లవ్‌కి వచ్చిన ప్రాబ్లమ్ ఏంటనేది సినిమా. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్ల విషయానికొస్తే ఈ సినిమాలో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ని, అక్కడ ఉండే క్యారెక్టర్‌ని, ఆ క్యారెక్టర్‌కి సంబంధించిన కొన్ని సీన్స్‌ని బాగా చూపించారు. అలాగే సినిమాలో మెయిన్ లీడ్‌గా కనిపించిన యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. ఇక సినిమాలో ఉన్న లవ్ ట్రాక్ అయితే పర్వాలేదనిపించింది. ఇక సినిమాలో ఇంటర్వల్ సీన్, క్లైమాక్స్ సీన్ అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. సినిమాలో సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. సినిమాలో నాన్ వెజ్ ఐటమ్స్ ని ఫుడ్ వ్లాగర్ చూపించినట్టుగా చాలా క్లియర్ గా బాగా చూపించారు. ఇక సినిమాలో మైనస్ పాయింట్ల విషయానికి వస్తే సినిమాని స్టార్ట్ చేయడం బాగానే స్టార్ట్ చేశారు, కానీ ఆ తర్వాత సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా లవ్ ట్రాక్ తోనే నింపేశారు. దానివల్ల సినిమా ఇంటర్వల్ దగ్గరకు వచ్చే వరకు సినిమా ఎటువైపు వెళ్తుందనే విషయం అర్థం కాదు. ఇంక సినిమాలో హీరో హీరోయిన్ చూడగానే లవ్ లో పడిపోతాడు, కానీ హీరోయిన్ మాత్రం హీరో టచ్ చేశాక లవ్ లో పడుతుంది. అది నాకు లవ్ లా అయితే కనిపించలేదు. ఇక సినిమాలో కోడికూర తినాలనుకునే క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఆ క్యారెక్టర్ కోడికూర ఎప్పుడు తినాలనుకున్నా ఏదో ఒక అడ్డు వస్తుంది. వాటిలో ఒక్కటి కూడా కన్విన్సింగ్ అయితే అనిపించదు. అలాగే ఆ ట్రాక్ అస్తమాట్లు వస్తూ సినిమా ఫ్లోన్ కూడా ఆపేసినట్టు ఉంటుంది. సినిమా సెకండ్ హాఫ్ ని ఎమోషనల్ గా ముందుకు తీసుకెళ్లే ఛాన్స్ ఉన్నా అలా చేయకుండా కొన్ని అనవసరమైన సీన్స్ తో సినిమాని నింపేసినట్టు అనిపిస్తుంది. సినిమా క్లైమాక్స్ అయిపోయాక ఇలా చేయడానికి కారణం ఏమై ఉంటుంది అనిపించిందంటే ఈ సినిమాకి పార్ట్ 2 ఉందని వేశారు. దానికోసమే సినిమా కథ మొత్తం చెప్పకుండా కొన్ని సీన్స్ తో కవర్ చేశారేమో అనిపించింది. ఇంక ఈ మధ్య చాలా సినిమాల్ని 2 పార్ట్లుగా చెప్పాలనుకుంటూ అలా చెప్పడం కోసం సినిమాలో కొన్ని అనవసరమైన సీన్స్ పెట్టి సినిమా మీద ఇంట్రెస్ట్ ని తగ్గించేస్తున్నారు అనిపించింది. ఫైనల్ గా ఈ సినిమా ఇలా ఉంటుందనే విషయాన్ని యాక్సెప్ట్ చేసి సినిమాలో ఉన్న విలేజ్ బ్యాక్ డ్రాప్ కోసం, ఆ బ్యాక్ డ్రాప్ లో వచ్చే కొన్ని సీన్స్ కోసం, ఇంట్రెస్టింగ్ గా అనిపించే ఇంటర్వల్ సీన్, క్లైమాక్స్ సీన్ కోసం ఈ సినిమాని చూస్తాం అనుకునే వాళ్ళు చూడొచ్చు. ఇంక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.25 అవుట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.